ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. గీతా ప్రవచనం 7వ అధ్యాయం 252వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహర్షి వస్తాడనమాట. రాగానే వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇస్తారు. అదేంటంటే ఒక చిన్న లేఖదూడను ఆయన వధించి ఆయనకు మంచి భోజనాలు పెడతారనమాట. సిరాజ్ అన్నయ్య ముస్లిమ్స్ కి ఖురాన్ చెప్పడం వదిలేసి భగవద్గీత చెప్తున్నాడు. సరే, రీజన్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఆయన చెప్పింది వింటే ఆయనకి మినిమం నాలెడ్జ్ కూడా లేదు భగవద్గీత గురించి అని చెప్పొచ్చు. ఎలా అంటే ఆయన చెప్పిన రిఫరెన్స్ ఒకసారి చూడండి. గీతా ప్రవచన్ అంటే గీతా ప్రవచనం అనకూడదు, భగవద్గీత అంటారు. భగవద్గీత 7వ అధ్యాయం 252వ శ్లోకం అంట. మనం ఈ రిఫరెన్స్ పట్టుకుని బుక్ లో ఎతికితే మనకు ఆ 252వ శ్లోకం కనపడదు. ఎందుకంటే 7వ అధ్యాయంలో ఉన్నాయే 30 శ్లోకాలు. మరి ఇంకా 250 శ్లోకం ఎక్కడ దొరికిందో తెలియదు. అంటే నేను ఏమైనా బుక్ రాసాడేమో సిరాజ్ భగవద్గీత అని, అందులో ఆయన 252వ శ్లోకం పెట్టుకున్నాడేమో. బట్ కృష్ణుడు చెప్పిన భగవద్గీత 7వ అధ్యాయంలో మాత్రం 30 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఏం చెప్పిన వాల్మీకి మహర్షి ఒక చిన్న లేత దూడ పిల్లని తెచ్చి దాన్ని చంపి ఆహారంగా పెట్టాడు, ఇదంతా కూడా అబద్ధమే. సో అబద్ధాలు చెప్పేటప్పుడు కొంచెం నమ్మేలా ఉండాలి కదా అన్నయ్య. వాట్ ఈస్ దిస్? సరే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. జై శ్రీరామ్.